పింఛన్ పంపిణీ ఎలా కోరుకుంటే అలా దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం. ఎక్కడో దూర ప్రాంతాల అందులో బదిరుల గురుకులాల్లో చదివే దివ్యాంగ విద్యార్థులకు వారు ఏ విధానంలో పింఛన్ అందించాలని కోరితే అదే విధంగా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నేరుగా తమ బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాలని కోరుకున్న వారికి అదే విధంగా ఇంటి వద్ద ఇవ్వాలన్న వారికి, గురుకులం పరిధిలోని స్వర్ణ సచివాలయానికి మ్యాప్ చేసి పాఠశాలలోనే అందించాలన్న వారికి అలానే ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అక్టోబర్ నుంచి ఈ విధానాన్ని అమలు చేసేలా సర్ఫ్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద దివ్యాంగులకు ప్రభుత్వం నెలకు 6,000 చొప్పున పెన్షన్ అందిస్తోంది. పెన్షన్ అందజేతపై సర్వే. రాష్ట్రంలో విజయనగరం, విశాఖ, హిందూపురం నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు అందుల గురుకుల పాఠశాలలు, విజయనగరం, బాపట్ల, ఒంగోలు ఒక్కొక్కటి చొప్పున 3 బదిలీల గురుకుల పాఠశాలలు, బాపట్ల మరో గురుకుల కళాశాల వంటి వీటిలో 424 మంది విద్య అభ్యసిస్తున్నారు. వీరిలో కొంతమంది కొన్నేళ్లుగా పెన్షన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి సులువుగా అందించడంపై దృష్టి పెట్టింది. పింఛను అందజేతపై వారి నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు ఇటీవల సర్వే నిర్వహించింది. 424 మంది దివ్యాంగ విద్యార్థులు 116 మంది తమకు నేరుగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాలని నివేదించారు. తాము చదివే గురుకులం సమీపంలో స్వర్ణ సచివాలయానికి వివరాలు మ్యాప్ చేసి అక్కడ సిబ్బంది ద్వారా పాఠశాలలోని పింఛను అందించాలని 17 మంది విన్నవించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలోని ఇంటి వద్దే పింఛను పంపిణీ చేయాలని 177 మంది అయితే కోరారు. 113 మందికి పింఛను అందట్లేదన్నమాట. అయితే ఇవన్నీ కూడా లెవెల్ చేసి అక్టోబర్ నుంచి ఇచ్చే పెన్షన్లో ఇలా మార్పులు అయితే చేయాలని చెప్పేసి నిర్ణయించారు అన్నమాట. ఎలా కావాలంటే అలా ఇచ్చేందుకు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.